కొంచెం బ్యాక్ నమస్తే అండి, నా పేరు కావ్య చౌదరి. ఇందులో నేను హీరోయిన్గా చేశాను. ఎర్రచీర ది బిగినింగ్ అనే టైటిల్తో మేము చూస్తున్నాం. ఈరోజు మా యాక్షన్ ట్రైలర్ని రాజు గారు లాంచ్ చేశానండి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా యూనిట్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్షన్ ట్రైలర్ మీరు అందరూ మంచిగా చూసి దాన్ని ఎంజాయ్ చేసి, అలాగే మేము మార్చ్ చేయకుండా థియేటర్స్లోకి వస్తున్నాం. మీరు మా మూవీని కూడా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు మై టీమ్. అందరికీ నమస్కారం. నా పేరు గోపి మల్లిక. ఎర్రచీర సినిమాకి నేను ట్రైలర్ రైటర్గా పనిచేశాను. ఈరోజు యాక్షన్ ట్రైలర్ రిలీజ్ దిల్ రాజు గారి చేతుల మీదుగా అయినందుకు మా టీం మొత్తం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎర్రచీర ది బిగినింగ్ యాక్షన్ ట్రైలర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే చిన్న సినిమాల్ని ఈ మధ్య ఎంకరేజ్ చేస్తూ పెద్దది మంది యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద బడ్జెట్ సినిమా తగదారా మనకి ఇప్పటి వరకు 2020 నుంచి 4 years నుంచి దీని గురించి కష్టపడుతూ వస్తున్నాం. యాక్షన్ ట్రైలర్ అనేది మేము ఎందుకు చేసాం? యాక్షన్ ట్రైలర్ అంటే కంప్లీట్గా సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి చూపించడం కోసం యాక్షన్ ట్రైలర్ని ఉపయోగించడం జరిగింది. సినిమా కంప్లీట్గా హర్రర్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. నందు మాస్టర్ చాలా బాగా దీనిలో కంటెంట్లో చేశారు. శ్రీరామ్ గారు బాగా చేశారు. కమల్ కామరాజు అండ్ మా హీరోయిన్ గురించి చెప్పాలి. ఈ అమ్మాయి ఇందులో సస్పెన్స్ ఏంటంటే తర్వాత రివీల్ చేస్తాము. ప్రజెంట్ ఒక క్యారెక్టర్ రివీల్ చేస్తాం, తర్వాత రివీల్ చేస్తాం ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఇందులో ఒక హర్రర్లో ఒక మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ ఎలా చేసింది, అదిగాక రాయల్ గారు మనోహర్ సాయి తేజస్విని కూడా ఇందులో చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయిది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇందులో ఉన్న టోటల్గా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న 22 మంది ఆర్టిస్టులు మన ఈ సినిమాలో చేయడం జరిగింది. అయ్యప్ప పి శర్మ గారు అఘోరాగా ఈ శివరాత్రికి అఘోరాగా చాలా బాగా కనిపిస్తారు. ఎర్రచీర ది బిగినింగ్ ఈ మూవీ వచ్చేసి పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాము. దీనికి ఎన్విడి సుబ్బారెడ్డి గారు నిర్మాతగా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు ఈ ప్రజెంట్ ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ బట్ ఆయన బిజీగా ఉండడం రాలేదు. బట్ సో ఈ యొక్క ఎర్రచీర మూవీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు. కొంచెం గ్లాస్